రామాయణం అనే మహాకావ్యంలో అనేక పాత్రలు, అనేక గాథలు ఉన్నాయి. కానీ కొన్ని చిన్న చిన్న సంఘటనలు ఆ మహాకావ్యాన్ని ముందుకు నడిపించే ప్రధాన మలుపులు అవుతాయి. అలాంటి రహస్య గాథ సంపతి పక్షి కథ. సంపతి, జటాయు అన్నయ్య ఇద్దరు ఆరునుడి పుత్రులు. చిన్నతనంలో వీరిద్దరూ ఆకాశంలో ఎగురుతూ సూర్యుడి దగ్గరికి చేరుకోవాలని పోటీ పెట్టుకున్నారు. జటాయు వేడిలో కరిగిపోతుండగా అన్నయ్య సంపతి తన రెక్కలను విప్పి అతన్ని రక్షించాడు. కానీ ఆ త్యాగానికి మూల్యం చెల్లించుకున్నాడు. అతని రెక్కలు సూర్యుడి వేడితో కాలిపోయాయి. తర్వాత సంపతి జీవితం మారిపోయింది. ఇక ఎగరలేక వింధ్య పర్వతాల దగ్గర తపస్సు చేస్తూ ఉండిపోయాడు. ఆ బలహీనతలోనే అతనికి కొత్త శక్తి లభించింది, దూరాన్ని చూడగల దివ్య దృష్టి. ఆధ్యాత్మిక తపస్సు వల్ల సంపతి విజ్ఞానిగా మారాడు. రాముని కోసం సీతను వెతికే వానర సైన్యం చివరికి సంపతి దగ్గరికి వచ్చింది. అప్పుడు అతను తన దివ్య దృష్టితో ఒక కీలక సమాచారం అందించాడు. సీత లంకలో ఉంది. ఆ దూరాన్ని, ఆ దిశను సంపతి చెప్పకపోతే రామబలం ముందుకు కదిలేదే కాదు. ఒకప్పుడు తన రెక్కలు కోల్పోయి బలహీనుడైన పక్షి చివరికి రామకథలో ఒక కీలక మలుపు తీసుకొచ్చాడు. సంపతి చెప్పిన మాటల వల్లనే హనుమంతుడు లంక వైపు దూకే నిర్ణయం తీసుకున్నాడు. అంటే సంపతి లేకపోతే రామాయణం ఎటువంటి దారిలో సాగేదో తెలీదు. ఈ కథ మనకు ఒక బోధ చెబుతుంది. శారీరక బలం మాత్రమే కాదు, జ్ఞానం కూడా మహత్తరమైనదే. త్యాగం, ధర్మం, సహనం చివరికి ఫలితాన్నిస్తాయి. రెక్కలు కోల్పోయిన సంపతి విజ్ఞానంతో రామకథను ముందుకు నడిపించాడు. ఇదే సంపతి పక్షి రహస్యం. ఒక చిన్న పాత్ర కానీ మహాకావ్యంలో ఒక మహత్తర మలుపు. త్యాగం, జ్ఞానం, ధర్మం కలిగిన గాథగా సంపతి సదా చిరస్థాయిగా నిలిచిపోయాడు.